నోట్లో వేసుకుంటే విస్ఫోటనం కలిగించే చీజ్ మష్రూమ్ బాంబ్స్ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. కరకరలాడే ఈ చీజ్ బాంబ్స్కి ఒక్కసారి తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే అంత రుచిగా, ఈజీగాను, తక్కువ టైంలోని ఎక్కువ నూనె పీల్చకుండా ఉండే ఈ చీజ్ మష్రూమ్ బాంబ్స్ తయారీ విధానాన్ని చూద్దాం. ఒక 200 గ్రాములు బటన్ మష్రూమ్స్ తీసుకుని దాన్ని సరిపడా నీళ్ళలో కట్ చేసుకున్న వాటన్నిటిని వేసుకుందాం. మష్రూమ్స్ని 2 విధాలుగా శుభ్రం చేసుకోవచ్చండి. ఒకటి మైదా డస్ట్ తోటి కోట్ చేసి దానిలోని ఒక్కసారి రబ్ చేసుకుంటే దానికి ఉన్న పొరలు, నల్ల నల్ల చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, అవి పోతాయి. లేదంటే ఇలా నీటిలో వేసుకుని శుభ్రంగా వేలుతోని పై భాగాన్నంతా రుద్దితే మొత్తం అన్నీ డస్ట్ పోయి మంచిగా తయారైతే ఇలాంటి వాటిని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన వాటిని ఒక నాప్కిన్ మీద వేసుకుని తడంతా పోయేలాగా నెమ్మదిగా మసాజ్ చేసుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేస్తే ఫస్ట్ నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్ మీకే వస్తాయండి. ఇలా మొత్తం అంతా తడిపోయిన వాటిని మనం హాలో చేసుకుందాం. మష్రూమ్స్ని కాడలు తీసేసి ఇలా మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టుకుందాము ఒక ప్లేట్లో వేసి. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకుంటానికి కొన్ని వెజిటేబుల్స్ అలానే మసాలాలు చూద్దాం. కావాల్సినవి ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క తీసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరగండి. చాపర్లో వేస్తే నీరు వచ్చేస్తుంది కనుక ఇలా మీరు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే ఒక 2 స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని వాటిపైన ఉన్న గ్రీన్స్ కట్ చేసి అడుగునున్న బల్బ్స్ని కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ అయిన వాటిని పక్క నుంచి ఇప్పుడు మనం మోజరెల్లా చీజ్ క్యూబ్ తీసుకుని తురుముకుందామండి, ఒక పావు కప్ అయ్యేలాగా. పిల్లలకైతే ఇంకా ఎక్కువ యాడ్ చేసినా ఇంకా ఇష్టపడతారండి. ఇలా మొత్తం అంతా తురుముకున్న ఈ పావు కప్పు మోజరెల్లా చీజ్లోని ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ కూడాను కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, అలానే చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్స్, అరిగానో ఒక స్పూను వేసుకుని ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న వాటన్నింటినీ చీజులో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసిన మష్రూమ్ కాడలను కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మష్రూమ్ స్టెమ్స్ కూడా మనం కట్ చేసేసుకున్నాం. వీటిని కూడా ఈ స్టఫింగ్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. మొత్తం స్టఫింగ్ రెడీ అండి. ఇంకా మనం బాంబ్స్ తయారు చేసుకుంటమే. హాలోగా చేసి పెట్టుకున్న మష్రూమ్స్లో స్టఫ్ చేసుకుందామండి. ఒక్కొక్క మష్రూమ్ తీసుకుని కావలసినంత స్టఫింగ్ తీసి బాగా ప్రెస్ చేస్తూ లోపల వరకు వెళ్ళేలాగా స్టఫ్ చేసుకోండి. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకుందాము. పిల్లల బర్త్డేస్కి, ఇంట్లో చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి ఇలాంటి వాటిని తయారు చేసి పెట్టండి. నిమిషాల్లో ప్లేట్లు ఖాళీ అయిపోతాయి. ఇంకా ఇంకా కావాలని అడిగి తినే ఈ కరకరలాడే క్రంచీగా ఉండి లోపల సాఫ్ట్గా సాగే మోజరెల్లా చీజ్ తోటి మొత్తం పార్టీ అంతా మీరే హైలైట్ అవుతారండి. ఈ మష్రూమ్ బాంబ్స్ తిన్న వాళ్ళందరూ కూడా ఎలా చేసామని ఆ రెసిపీని కూడా అడిగి మరీ అడుగుతారు. అంత రుచిగా ఉండే ఈ మష్రూమ్ చీజ్ బాంబ్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీనికి స్లరీ తయారు చేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకొని
దానిలో ఒక 3 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు పోసి ఉండలు లేకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోని ఒక బ్యాటర్గా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో కావాల్సినన్ని బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఇక స్టఫ్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని స్లరీలో వేసి అన్ని వైపులు బాగా కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లోని బాగా రోల్ చేసుకుందాం. దీన్ని 2 సార్లు మనం బ్యాటర్లో ముంచి కోట్ చేసుకుంటామండి. మళ్ళీ మరొకసారి ఈ మైదా కార్న్‌ఫ్లోర్ స్లరీలో వేసి బ్రెడ్ క్రమ్స్ తోటి రోల్ చేసుకుందాం. ఇంకొకసారి ఇలా బ్రెడ్ క్రమ్స్ అన్నిటినీ బాగా పట్టేలాగా రౌండ్గా బాల్లాగా మనం చేత్తోటి కూడా రౌండ్ చేసుకుందాం. మరొకటి కూడా తయారీ చూపిస్తానండి. మళ్ళీ మరొకసారి ఈ స్లరీలో బాగా కోట్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని పట్టిన బ్రెడ్ క్రమ్స్ అన్నిటిని కూడాను చేత్తోని పట్టేలాగా ఒక బాల్ లాగా రౌండ్గా తయారు చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకున్నామండి. ఇక ఇప్పుడు మనం స్టవ్ మీద కావలసినంత ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె వేసి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్ బాంబ్స్ అన్నిటిని కూడా వేసుకుని రెండు వైపులు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 3 నిమిషాల పాటు కదపకుండా ఉంచి రెండో వైపు టర్న్ చేసుకోండి. మంచి గోల్డ్ కలర్లోకి మారిన ఈ మష్రూమ్స్ చూస్తుంటేనే నోరు ఊరుతున్నాయండి, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేలాగా. ఇలా మొత్తం అన్నిటినీ బాగా ఫ్రై అయిన వాటిని ఇక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇంకా ఉంచితే చీజ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అందుకు తొందరగా తీసేసుకుందాము. ఇలానే మిగిలిన వాటిని అన్నిటిని కూడా వేసుకుని వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే
ఈ మష్రూమ్ బామ్స్ తప్పకుండా తయారు చేసుకోండి. వీటిని ఇప్పుడు మనం ఇక గార్లిక్ చట్నీతోటి సర్వ్ చేసుకుందాం. కావాలనుకుంటే గ్రీన్ చట్నీ, టమాటో సాసులు కూడా యాడ్ చేసుకోండి. ఒక్కటంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినే వీటిని ఇక ఇప్పుడు మనం లోపల పెట్టిన స్టఫింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇలా నైఫ్తో 2 భాగాలుగా కట్ చేసుకుంటే లోపలంతా జ్యూసీగా సాగుతున్న మోజరెల్లా చీజ్ తోటి క్రంచీగాను టేస్టీగాను ఉన్న ఈ మష్రూమ్ బామ్స్ని తప్పకుండా తయారు చేసుకొని అందరికీ సర్వ్ చేయండి. ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి తయారు చేసుకున్న తర్వాత. మష్రూమ్ చీజ్ బామ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.